Hi friends, this is your friend Vikas Reddy. Yeah, today I am showing you one more video. This is the third video in the same parade ground, state of Telangana, capital in Hyderabad. Is this area, friends? And this event is going on in Secunderabad parade ground. It's a wonderful program, International Kite Festival. There are so many thousands of people are playing kites, and lakhs of people are coming over here to enjoy this program. And you can see there are many people are selling kites also, and some people are selling kites, some people are buying kites, and some people are playing kites. So in the same premises, this boys play. You can watch, friends, how small babies are enjoying here. Sky full of colors, a belly full of flavors. Telangana State Government and Tourism Development, this program is going on. So you can watch and you can enjoy, friends. And people all over from Twin Cities and from the different parts of other states also coming over here, and they're enjoying this game. So every year this program Government of Telangana is conducting in this parade ground only. Not only India, but there are 19 countries participating in this event, and everybody is enjoying. There are so many playing games. Items are available here, friends. You can just watch how children are enjoying here, and different variety of plays. मेरा है पहले से मेरा है तुम्हारा पता मैं नहीं लिया Sorry. बोलो ना మనలో ఉన్న లోపాలను ప్రజలు ఇతరుల పట్ల వ్యవస్థ పట్ల వ్యక్తుల మనం ఎప్పటికప్పుడు సందేశం భోగి పండుగ భోగి మంటలు ఎడుతున్న సందేశం
బాగుందా లేదా ఇది? బాగుందా లేదా? అందరం అనుకుంటాం ఏమనుకుంటామంటే కోడి మంటలు అంటే సరే మంటలు పెట్టాలి, మన చుట్టూ ఉండాలి, చల్లగా చలి ఉంటుంది. చలికాలం కదా మనకి చలికాలం మంటలు అనుకుంటాం. చలికాలం మంటలు కావాలి. మనిషిలో ఉండే ద్వేషాలు, మనిషిలో అంతర్గర్భితంగా ఉండే అసూయ, ద్వేషము, కోపము, ఆవేశము, ఆ ఆత్మవిశ్వాస రాహిత్యం, ఇలాంటి నెగటివ్ థాట్స్ ఏవైతున్నాయో ఆ నెగటివ్ థాట్స్ ఆ మంటల్లో కాల్చేసి మీరు ఒక్కసారిగా మానవుడిగా ఎదగండి, మనిషిగా ఎదగండి, మానవత్వంతో పురోగమించాలని చెప్పే ఒక అత్యుత్తమమైన సందేశం భోగి మంటలు తెలుసుకుంది. అలాగే సంక్రాంతి పండుగలో ఏం చేస్తాము? కొత్త బట్టలు కట్టుకుంటాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. పాడి పంటలు పాడి వేసుకుంటాం, పాలు. So friends, you can see this wonderful event and you can enjoy. ఆ గొబ్బెమ్మలకి ఏం చేస్తామంటే గరిక పువ్వు అంటాం. This is an international kite festival is going on in parade ground, ముగ్గులేస్తాం. Secunderabad. This Hyderabad Secunderabad is one in the same. కల్లాపు తెస్తాం, పేడతో It is located in the capital of state of Telangana, పక్కన రేగు పళ్ళు పెట్టి and you can see one kite in the form of a metro train, friends. గంగరెద్దుల వాళ్ళు ఎవరైనా వస్తే వారికి మన ఇంట్లోని బియ్యాన్ని వారికి You can see metro train, like a metro train, but it's a kite. ముగ్గులు వేయడం అంటే ఒక ప్రణాళికబద్ధమైన జీవితంతో గడపండి అని అర్థం. ముగ్గులు వేస్తున్నాం అంటే కరెక్ట్ గా ఎంత సిస్టమేటిక్ గా, ఎంత సౌందర్యాత్మకంగా, ఎంత కళాత్మకంగా ఆ ముగ్గు ఉంటుంది. ఒక మహనీయులు అన్నారు, స్త్రీల చిత్రలిపి ముగ్గు. ఆ ముగ్గు అనేది కేవలం ముగ్గు కాదది, స్త్రీలు వేసే ఒక చిత్రలిపి. ఈ నేల తల్లిని అందంగా అలంకరించే చిత్రలిపి ముగ్గు. అలాంటి ముగ్గుల్లో గొబ్బెమ్మను పెట్టి ఆ గొబ్బెమ్మలో చిన్న బియ్యం గింజలు వేసి, రేగుపళ్ళు వేసి, ఆ తర్వాత గరిగ పూచలు ఆ గొబ్బెమ్మకు పుచ్చి, ఆ తర్వాత మనం మన ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. భూమి మనం ఈ నేల మీద నిలబడడానికి, ఈ నేల మీద నడవడానికి, మనం అనుకున్న గమనాలు చేయడానికి, మన లక్ష్యాలు సాధించడానికి, మన ఆశయాలు సాధించడానికి అవసరమైన ఎంత పెద్ద ఎత్తున ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అందుకే ఈ భూమాత ఇక్కడ చూడడానికి వచ్చా నేను కూడా, మీకు కూడా వీడియో తీసి ఎవరైతే చూడలేని వాళ్ళు దూరంగా ఉంటారో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. సో తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. Thousands of people are playing kite festival here and lakhs of people are coming to watch these games in last 3 days almost. It started on 13th and continuing till 15th of this month, and there are 19 countries participated in this event friends. నాగలతో దున్ని ఆ తర్వాత పంటలు పండిస్తాం. ఈ పంటలు పండించడానికి, పొలాలు దున్నడానికి, మన ఆహార అవసరాలు తీర్చడానికి, వరి పంటలు పండడానికి, ఇతర పంటలు పండడానికి ప్రధాన కారణం మానవుడికి తోడుగా నిలిచిన మొట్టమొదటి ఆది జంతువు ఎవరంటే ఎద్దులు, పశువులే. సో అలాంటి పశువులకి తన ఆహారాన్ని, తన ఆకలిని తీర్చడానికి, పంటలు పండించడానికి, వ్యవసాయం చేయడానికి, రైతులకు ఉపయోగపడ్డ పశు సంపదకి మంచిగా అలంకరించి, స్నానం చేయించి, బొట్టు పెట్టి దానికి అలంకరించి దానికి చేసే పూజ, ఆవులకి ఎద్దులకి చేసే పూజ కనుమ పండుగ. మన పశు సంపదకి, పశు సంపత్తికి, పశు పదులకి మనమిచ్చే ఒక థ్యాంక్స్ గివింగ్ ఈజ్ కనుమ పండుగ. ఇక్కడ ఈవెన్ ముస్లిమ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నాట్ ఓన్లీ హిందూస్, ఈవెన్ ముస్లిమ్స్ ఆల్సో participating in this kite festival and they are enjoying. You can watch here. So such a wonderful event is this. Every year between 13th to 15th, this generally this program will continue friends. Every year I am watching every year, and international kite festival is going on since last so many years. పండుగే ఈ సంక్రాంతి పండుగకు 3 రోజుల పండుగ. భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కర్మ పండుగ. ఈ రోజు మనం థ్యాంక్స్ గివింగ్ ఎవరికి చెప్పాలంటే మన రైతన్నలకు తోడుగా నిలిచిన ఆవులకి, ఎద్దులకి, పశు సంపదకి థ్యాంక్స్ చెప్పే పండుగ. థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్ ఆల్ ది క్యాటిల్ which is helping for us for cultivation and the cultivation of the fruits, cultivation of the grains, cultivation of the grapes and many other crops. భారతదేశం వ్యవసాయ దేశం,
రైతు పైన ఆధారపడ్డ దేశం, రైతుల దేశం, పంటలను పండించే దేశం తెలంగాణ. మరొకటి చేస్తున్నాం, పతంగుల పండుగ చేస్తున్నాం. పతంగుల పండుగలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అయ్యా దేవుడా నువ్వు ఏ లోకాలలో ఉన్నావో ఆకాశంలో ఎక్కడో కూర్చుని దేవుడా నీకు మేము ఇస్తున్నంతగా మా కోరికలు ఇవి, మా అభ్యర్థన ఇవి. ఈ సంవత్సరం అంతా ఈ కొత్త పంటలు, కొత్త వెలుగులు. So friends, this is your friend Vikas Reddy signing off. Again, I will take one more video in the same premises. So I request everybody to watch my video, share my video, like my video and subscribe my video, friends. Thank you very much. With your encouragement, I'll take more number of different videos and you can see the new thing in my video every time, friends, like this. So I hope everybody is going to like my video, share my video and subscribe my video, friends. Thank you, friends. Thank you very much.